మా కన్వి పాప డిబ్బీలో ఎన్ని డబ్బులు దాచుకుందో చూసేయండి. మా కన్వి పాప పుట్టిన 2 మంత్స్‌కి అనుకున్నాం ఒక డిబ్బీ పెట్టాలి అని. అనుకున్న వెంటనే పెట్టాం. కానీ మేమెప్పుడు అమౌంట్ వేయలేదు. పెట్టిన డే మాత్రం ఒక 500 వేసాం. తర్వాత అమ్మమ్మని వాళ్ళకి కుదిరినప్పుడంతా మంత్లీ కొంచెం అమౌంట్ వేసేవాళ్ళు. అలా 10,000 అయింది. మేమైతే కొంత అమౌంట్ యాడ్ చేసి మా కన్వి పాపకి లాస్ట్ ఇయర్ గోల్డ్ చైన్ తీసుకున్నాము. ఈ ఇయర్ అయితే 11,000 వచ్చింది. మా అక్క అయితే ఒక 1,000 రూపీస్ ఇచ్చి మా కన్వి పాపకి ఏమైనా తీసుకోమని చెప్పారు. మొత్తం 12,000 అమౌంట్‌తో మా కన్వి పాపకైతే మేము గోల్డ్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాము. చిన్నప్పుడైతే చిన్న స్టడ్స్‌లా కుట్టించాము. ఇప్పుడు కొంచెం పెరిగే కొద్దీ ఆ ఇయర్ రింగ్స్ కనిపించట్లేదు అని చెప్పి కొంచెం పెద్దగా ఉండే ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాము. మా కన్వి పాప డిబ్బీలో అయితే ఒక 200 నోట్ అయితే చిరిగిపోయింది. అదేం చేయాలో కామెంట్ చేయండి. ఇంకా మేము కొంచెం పెద్ద ఇయర్ రింగ్సే తీసుకోవాలి అనుకున్నాము. కానీ వాళ్ళకి తెలియక వాళ్ళు లాగేస్తే చెవులు పోతాయి అని చెప్పి చిన్న ఇయర్ రింగ్సే తీసుకున్నాము. కరెక్ట్‌గా 12,000కి అయితే ఆ ఇయర్ రింగ్స్ అయితే వచ్చేసాయి. ఇంతకీ మా కన్వి పాప ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఓకే. బాయ్. సబ్స్క్రైబ్.